హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ప్లేస్‌లో. సో, సాంగ్యూ జరిగిన విషయం అంతా యూరికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, యూరి ఇలా అడుగుతుంది, "నేను చెప్పేది ఇప్పుడు నిజమేనా ఒకసారి విను. అదేంటంటే ఒరిజినల్ పార్క్ సియోన్ చిన్నప్పుడే అతన్ని చంపేయాలని చూస్తే అతను చనిపోకుండా బ్రతికే ఉన్నాడు. పెద్దయిన తర్వాత తన ప్లేస్‌లో ఉన్న సాయియోన్ని చంపాలని చూస్తున్నాడు కిడ్నాపర్ అయ్యి. ఇదేనా నిజమంటే?" అప్పుడు సాంగ్యూ అవునని చెప్తాడు. యూరి, చాలా పాపం కదా సాయ్యోన్, ఏం తెలీదు పాపం అమాయకుడు. ఎంత మంచోడో, నువ్వే కాల్ చేసి మనం లంచ్‌కి ఇన్వైట్ చేద్దాం. పాపం మనసు కూడా చాలా బావుండదు. కాల్ చేయని చెప్పేసి సాంగ్యూకి చెప్తూ ఉంటుంది. ఇంతలో సాంగ్యూకి సాయ్యోనే కాల్ చేస్తాడు. యూరి, అదేంటి ఇలా అనుకున్నాం అలా కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేయి, ఏం చెప్తాడో నాకు చెప్పు అన్నట్టు తను చెప్తుంది. సాంగ్యూ కాల్ లిఫ్ట్ చేస్తే సాయ్యోన్ ఇలా చెప్తాడు. ఆ మిస్ అయిన ఆర్ఫనేజ్ కిడ్స్ బాడీస్ దొరికాయి. వెళ్ళి ఐడెంటిఫై చేయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అని చెప్పేసి సాంగ్యూ అవునా అని చెప్పేసి వెంటనే ఇక యూరి ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు. సాంగ్యూ బాధపడుతూ ఉంటాడనమాట. అది గుర్తు చేసుకుంటూ, యూరి నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు డ్రైవ్ చేయొద్దులే అని చెప్పేసి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ దోచేదారో వాళ్ళు కనుక్కున్నారు కదా! ఎక్కడ బూడ్చిపెట్టారో. సో, ఆ బూడ్చిపెట్టినప్పుడు కొన్ని ఐటెమ్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఐటెమ్స్‌ని సాంగ్యూకి వాళ్ళు చూయిస్తారు. చిన్నప్పుడు సాంగ్యూ వాళ్ళతోనే ఆడుకున్నాడు కాబట్టి వాళ్ళయ్యో కాదో ఐడెంటిఫై చేయడానికే పిలిపిస్తారనమాట. సాంగ్యూ ఆ 3 ఐటెమ్స్‌ని చూసి వాళ్ళవే అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది. సో, బట్ సాంగ్యూకి తెలుసు మిస్ అయింది నలుగురు. ఇక్కడ ముగ్గురే ఉన్నారు. ఆ మిస్ అయిన ఇంకొక ట్విన్ ఏమయ్యాడో సాంగ్యూకి అర్థం కాదు. బయటొచ్చి తను బాధగా కూర్చొని ఆ చిన్నప్పుడు ఆ ఆర్ఫనేజ్‌లో కిడ్స్ అందరూ గ్రూప్ ఫోటో దిగితే దాన్ని చూస్తూ ఉంటాడు సాంగ్యూ. ఇది అబ్జర్వ్ చేసిన యూరి వెళ్లి తన పక్కన కూర్చొని, "ఏం ఆలోచించుకో, ఇంక ప్రశాంతంగా ఉండు. నిజమేంటో తెలిసిపోయింది కదా!" అన్నట్టు యూరి చెప్తూ ఉంటుంది. సాంగ్యూ, "యూరి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. యాక్చువల్లీ నేను లోగా ఉన్న టైమ్స్‌లో కూడా నువ్వే నాకు చాలా హెల్ప్ చేశావు. నిన్నే గుర్తు చేసుకుంటూ వాడిని. నిన్ను గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా ఉండేది" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. యూరి ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. సాంగ్యూకి నేనంటే ఇష్టమా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఇంకో పక్క మన హుయిజు ఇంకా తన సిస్టర్ ఇన్హా, హుయిజు వాళ్ళ హౌస్‌లో ఇద్దరు అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా అర్థమైంది కదా! ఇప్పుడు ఆ కిడ్నాపరే ఒరిజినల్ సాయోన్ అని చెప్పేసి. వాళ్ళ సిస్టర్ ఇన్హా ఇలా చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ చిన్నప్పుడు మన తమ్ముడున్నాడు కదా! చనిపోయాడు కార్ యాక్సిడెంట్ వల్ల. అతను ఒకరోజు ఏడుస్తూ ఉండేసరికి ఏమైందా అని చెప్పి నేను గేట్ బయట వెళ్లి చూస్తే అప్పుడే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను చూసి నేనేమనుకున్నానంటే సాయోనే అనుకున్నాను. అతను మన తమ్ముడు ఏజ్ అంతే ఉండేవాడు. బట్ తర్వాత కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత సడెన్‌గా అతని ఫేస్ అందరికీ చూయించారు. అప్పుడు చూస్తే అతను చాలా పొడుగ్గా ఉన్నాడు. నేను షాక్ అయ్యాను. అదేంటి అప్పుడు అతను అంత చిన్న పిల్లాడైతే ఇంత పొడుగు ఎలా అయిపోయాడని చెప్పేసి. ఇప్పుడే అర్థమవుతుంది. అతన్ని తీసేసి ఒరిజినల్ సాయోని తీసేసి వాళ్ళు ఇంకొకరిని అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి. అలాగే ఆ కార్ యాక్సిడెంట్‌కి దీనికి కూడా ఏమన్నా సంబంధం ఉందేమో అని నాకు డౌట్‌గా ఉంది అన్నట్టు హుయిజు కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇనహ ఏమంటుందంటే, నాకెందుకో ఇలా అనిపిస్తుంది. మన బ్రదర్ ఒరిజినల్ సాయోని ఫేస్ చూసాడు కదా! అందుకే ఫేస్ చూసాడు. నిజం అందరికీ చెప్పేస్తాడేమో అని ఆ కార్ యాక్సిడెంట్ ద్వారా మన బ్రదర్‌ని ఏమన్నా చంపించారంటావా అన్నట్టు వాళ్ళకొక డౌట్ అరైజ్ అవుతుంది. ఇంతలో అప్పుడే మన హుయిజు వాళ్ళ అమ్మగారు వస్తూ ఉంటారనమాట. ఇన్హా వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి, సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్తూ ఉంటే, తను వెళ్ళే లోపే హుయిజు వాళ్ళ అమ్మగారు హుయిజు మీద అరుస్తూ ఉంటారు. ఏంటి ఇలా జరుగుతుంది? ఇలా అయితే నువ్వే వాళ్ళ కోడలివని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఎలా అనౌన్స్ చేస్తుంది బయటికి? అంతా ఇన్హా వల్లే అని చెప్పేసి ఇన్హాని చూపిస్తూ అరుస్తూ ఉంటుందనమాట. హుయిజు అప్పుడు నేను చాలా రిగ్రెట్ అవుతున్నానమ్మా అంటే, ఎందుకు రిగ్రెట్ అవుతున్నావంటే, మిమ్మల్ని నిజంగా అమ్మ అనుకోవడమే నేను చేసిన రిగ్రెట్. నిజం చెప్తున్నాను. నా వే ఆఫ్ ప్రేమను చూపించడం, మీరు చెప్పిన మాట విని, మీరేం చెప్తే అది వింటే, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీకు అర్థమవుతుందనుకున్నాను. బట్ అది ఎప్పటికీ జరగదు. ఇక జరగదు కూడా అని నాకు అర్థమైంది. జరగలేదు. వాళ్ళ వల్ల నాకు మాటలొచ్చినా సరే, నన్ను మాట్లాడొద్దని చెప్పేసి సైలెంట్‌గా ఉండమని చెప్పారు. నా ఫీలింగ్స్ ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నేనసలు సంతోషంగా ఉన్నానా? బాధగా ఉన్నానా? ఎలా ఉన్నానా? ఎప్పుడు ఏది పట్టించుకోలేదు. మీకు కావాల్సింది ఒకటే, ఎంతసేపటికి వాళ్ళ కోడలుగా అందరూ నన్ను చూడాలి. ఇంకింతేనా నా ఫీలింగ్స్‌తో మీకు పనుండదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి మీద అరిచేస్తుందనమాట ఫస్ట్ టైమ్ హుయిజు. ఇక వాళ్ళ అమ్మగారు కోపమొచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళేప్పుడు చాలా బాధపడుతూ, ఏంటి తిను ఇలా మాట్లాడింది? నేనేమనుకుంటాను, ఒక వెల్తీ ఫ్యామిలీలో తను కూడా ఉంటే హ్యాపీగా ఉంటుందని చెప్పి తల్లిగా నేననుకుంటే, తినేంటి ఇలా అర్థం చేసుకుందని చెప్పేసి వాళ్ళ అమ్మగారు బాధగా వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్హా మన హుయిజుకి ఇలా చెప్తుందనమాట. నాకిప్పుడు అర్థమైంది ఆ డీఎన్ఏ రిపోర్ట్ ఎవరు పంపించారో, సాయి అని పంపించుంటాడు. అది కూడా సాయి నిన్ను ప్రేమిస్తున్నాడేమో అప్పుడే. అందుకే నాకది పంపించి నన్ను వెళ్ళగొట్టి నా ప్లేస్‌లో నిన్ను బ్రైడ్‌గా పెట్టుకున్నాడు తెలివిగా అన్నట్టు ఇన్హా తనకు అర్థమైంది తనకి చెప్తుందనమాట.
సో ఆ రోజు నైట్ సాయోన్ ఇంటికి రాగానే ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించుంటాయి. అప్పుడే హుయిజు నీట్‌గా సాయోన్ కొనిచ్చిన డ్రెస్ ఏసుకొని బయటకొచ్చేసి ఇలా చెప్తూ ఉంటుందనమాట. నాకు నిజం తెలిసిపోయింది ఆ రోజు ఇన్హాకి డీఎన్ఏ రిపోర్ట్ పంపించింది మీరే అని చెప్పేసి. నాకప్పుడు అర్థం కాలేదు మీరు నన్నెంత ప్రేమిస్తున్నారో. ఇప్పుడే అర్థమవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ నుండి మీరు నన్నే వైఫ్‌గా ఊహించుకున్నారు. నన్నే ప్రేమించారు. ఇప్పటికి నాకు అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమవుతుంది మీరు నన్నెంతలా ప్రేమించారో. సో, ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అన్నట్టు సాయోన్ని అడుగుతుంది. సాయోన్ తప్పకుండా అని చెప్పేసి హుయిషుని కిస్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే హాస్పిటల్‌లో ఉన్న డోజా దగ్గరికి పోలీసులకు వెళ్ళి, ఆ 3 బాడీస్ ఎవరైతే ఆర్ఫనేజ్‌లో మిస్ అయ్యారో వాళ్ళ బాడీస్ మేము ఫైండ్ ఔట్ చేసాం. ఆ 3 బాడీస్‌లో మీ బ్రదర్ కూడా ఉన్నాడు. ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ ఇస్తాడు. డోజే వాళ్ళ బ్రదర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక ఏడుస్తూ ఉంటాడనమాట పాపం. చాలా బాధపడుతూ ఉంటాడు. సాయోన్ వెళ్ళి డోజేతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ లైఫ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాకిష్టమైన వ్యక్తితోటి అన్నట్టు చెప్తాడు. ఇండైరెక్ట్‌గా హుయిజు గురించే చెప్తాడు. ఇంతమందితో ఆడుకున్నాడు. అతన్నసలు వదలకూడదు ఆ ఒరిజినల్ సాయోని. ఏదైనా చేయాలి అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటే, అప్పుడు డోజే, అవును ఈ మర్డర్స్ అన్నీ చేసిన అతన్ని అస్సలు వదలకూడదు. నేను ఎన్‌క్రిప్షన్ పాస్వర్డ్ చెప్తాను. అతని లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. మీరు వెళ్లి పట్టుకోండి పోలీసులకు చెప్పండి అన్నట్టు సాయోన్‌కి ఫైనల్లీ డోజే ఆ పాస్వర్డ్ చెప్పేస్తాడు. ఇక పోలీసులకు తెలియగానే రివర్స్ ట్రాకింగ్ ట్రై చేసి ఒరిజినల్ సాయోన్ ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాడో ఫైండ్ ఔట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మన ఇన్హా ఇంకా హుయిజు వెళ్ళి వాళ్ళ ఫాదర్‌ని మీట్ అయ్యి, నిజం చెప్పండి మాకు తెలిసిపోయింది. సాయియోన్ ఒరిజినల్ అబ్బాయి కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సాయియోన్ అతనే ఒరిజినల్ సాయియోన్ కాదని చెప్పేసి, ఆ కార్ యాక్సిడెంట్ కూడా సంథింగ్ ఏదో ఉంది. మీరు మా దగ్గర దాస్తున్నారు. అసలు వాళ్ళ తాతగారితో మీరు ఏ డీల్ చేసుకున్నారో మాకు నిజం చెప్పండి అన్నట్టు క్వెషన్ చేస్తే, అప్పుడు ఇక నిజం చెప్పేస్తాడు. యాక్చువల్లీ ఆ అబ్బాయి చనిపోయాడు కదా! మీ తమ్ముడు. అప్పుడు నేను చాలా కోపపడి ఆ సాయి వాళ్ళ తాతగారిని చంపేద్దాం అనుకున్నాను. వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది కాబట్టి. సో, చంపేద్దాం అనుకున్నప్పుడు ఆయనేం చెప్పాడంటే, "ఇప్పుడు నన్ను చంపితే నీకేమొస్తుంది? ఇప్పటికే నా ప్రెసిడెంట్ క్యాంపెయిన్‌లో నువ్వు చాలా డబ్బులే ఖర్చు చేశావు. నన్ను చంపి నువ్వేం సాధిస్తావు? కావాలంటే ఒక అగ్రీమెంట్ చేసుకుందాం. నీకు ఫ్యూచర్‌లో ఏం కావాలన్నా సరే మా ఫ్యామిలీ నుండి ఈ అగ్రీమెంట్‌లో నువ్వేది అడిగినా సరే నీకు వాళ్ళిస్తారు" అన్నట్టు ఒక అగ్రీమెంట్ మేము చేసుకున్నాం. అందుకే ఇక సైలెంట్ అయిపోయాను నేనేం చేయకుండా. బట్ నేనొక కండిషన్ కూడా పెట్టాను. ఆ ఒరిజినల్ సాయోని మాత్రం అసలు బ్రతికుండకూడదని చెప్పేసి. అందుకే ఒరిజినల్ సాయోని చంపేయడానికి వాళ్ళ తాతగారు చూసారు. అతన్ని చంపేసాననుకోని చంపేసి ఆ ప్లేస్‌లో వేరే సాయోని అంటే ప్రెజెంట్ ఉన్న సాయోని రీప్లేస్ చేశారు అన్నట్టు అతను నిజం చెప్పేస్తాడు. సో, ఈ కార్ యాక్సిడెంట్ జరగడానికి కారణం సాయోన్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఆ చిన్నబ్బాయి మన హుయిజు వాళ్ళ బ్రదర్ ఆ ఒరిజినల్ సాయోని చూసేసాడని చెప్పేసి అందుకే ఇలా ప్లాన్ చేసి చంపేపిస్తారు. సో, వాళ్ళ కొడుకు చనిపోయాడు కాబట్టి హుయిజు వాళ్ళ నాన్నగారు సాయోన్ వాళ్ళ తాతగారిని చంపబోతుంటే సో, వద్దని చెప్పేసి ఇలా ఒక అగ్రీమెంట్‌ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఆ నిజాన్ని ఇప్పుడు ఇన్హాకి అలాగే హుయిజుకి చెప్పేస్తాడనమాట. ఇన్హా ఏమంటుందంటే, "ఇప్పుడేం సాధిచ్చారు? ఒరిజినల్ సాయోన్ బ్రతికే ఉన్నాడు కదా! అతనే కదా ఇప్పుడు సాయోన్ని చంపాలని చూస్తున్నాడు, ఇదంతా చేస్తున్నాడు" అని విషయం తెలియగానే ఆ కిడ్నాపరే ఒరిజినల్ సాయోన్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చాలా కోపమొస్తుందనమాట. ఆ రోజే మన సాయోన్ వాళ్ళ తాతగారిది మెమోరియల్ సర్వీస్ ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్తారు అది అటెండ్ అవ్వడానికి. హుయిజు, ఇన్హా ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వెళ్తారు. వాళ్ళ నాన్నగారు అక్కడికి వెళ్ళగానే గన్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. హుయిజు భయపడిపోయి వెంటనే సాయోన్‌కి టెక్స్ట్ చేస్తుంది. "వెంటనే నువ్వు మెమోరియల్ సర్వీస్ దగ్గరికి రా. నాకు ఏదో బ్యాడ్ జరుగుతుందని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది" అన్నట్టు సాయోన్‌కి టెక్స్ట్ చేస్తుంది. సాయోన్ ఇక స్టార్ట్ అవుతాడు అక్కడికి. హుయిషు వాళ్ళ నాన్నగారు ఆ గన్ తీసుకొని లోపలికి వెళ్లి షూట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. గన్ పెట్టేసి సాయోన్ వాళ్ళ నాన్న దగ్గర, "నేను ముందే చెప్పాను మీ ఒరిజినల్ కొడుకు బ్రతికే ఉంటే గనక నేను సహించేదే లేదని చెప్పేసి" అని. బట్ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అసలేం చేయాలనుకుంటున్నారు? మర్యాదగా నిజం చెప్పండి అని చెప్పేసి గన్ షూట్ చేసి గన్ పాయింట్‌లో పెట్టి క్వెషన్ చేస్తూ ఉంటాడు. సడెన్‌గా అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో, బాంబ్ బ్లాస్ట్ అవ్వడంతో అందరూ భయపడిపోయి అందరూ బయటికి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ పొగలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా. ఇంతలో సాయోన్ అక్కడికొస్తాడు. అక్కడికి రాగానే ఏమైందని చెప్పేసి లోపలికి వెళ్తే ఇన్హా ఇలా చెప్తుంది. హుయిజు కనిపించట్లేదు, లోపలెక్కడ లేదు అని చెప్పేసి. ఇన్హా ఇక బయటికి వెళ్ళగానే సాయోన్ ఇంటి లోపలికి వెళ్ళి అక్కడంతా పొగలొస్తున్నా, ఫైర్ ఉన్నా కూడా హుయిజు కోసం ఆ ఇల్లంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సాయోన్‌కి ఒక కాల్ వస్తుందనమాట. బయటకొచ్చేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. మన ఒరిజినల్ సాయోన్ ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా! అతనే హుయిజుని కిడ్నాప్ చేసి మళ్ళీ కార్‌లో తీసుకువెళ్తూ ఉంటాడు. హుయిజు డ్రైవ్ చేస్తూ ఉంటే హుయిజుకి నైఫ్ పెడతాడనమాట మెడ మీద. పెట్టేసి సాయోన్‌కి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. హుయిజుని నేను కిడ్నాప్ చేశాను. నేను చంపేస్తాను హుయిజుని అని చెప్పేసి
బెదిరిస్తూ ఉంటాడు. సాయోన్, నీకు కావాల్సింది నేను కదా, నా మీద కదా నీ కక్ష అంతా. హుయిజుని ఎందుకు అలా చేస్తున్నావు, తన్నేం చేయకు, కావాలంటే నన్ను ఏదైనా చేసుకో అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు హుయిజు ఇలా మాట్లాడుతుందనమాట సాయోన్‌తో. ఫోన్ స్పీకర్‌లో ఉంటుంది కాబట్టి, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా అని చెప్పి మీకు మాటిచ్చాను. ఇదే నాకు మంచి ఛాన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి తను తెలివిగా ఎలా ప్లాన్ చేస్తుందంటే, కార్‌ని లోయలో పడేలా చేస్తే ఇద్దరు చనిపోతారు. ఆ కిడ్నాపర్ వల్ల కూడా ఇక సాయోన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. తను చనిపోయినా పర్లేదని చెప్పేసి తన లైఫ్ రిస్క్ చేసి అక్కడ హైవే మీద వెళ్తూ ఉంటే కార్ పక్కన ఢీకొట్టేస్తుందనమాట. బట్ కార్ పడదు, లోపల అక్కడ ఉండిపోతుంది. ఆ సౌండ్స్ అన్నీ ఫోన్‌లో ఉన్న సాయోన్ వింటూనే ఉంటాడు. ఇక సాయోన్‌కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కాసేపయిన తర్వాత ఆ హెచ్‌బీసీ న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు కదా, అతనొచ్చేసి టీవీలో చెప్తూ ఉంటాడనమాట. ఏమనంటే, ఇక్కడ సాయోన్ వాళ్ళ వైఫే కార్ డ్రైవ్ చేసింది. సో, ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా, అతను కూడా ఈ కార్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళకేమైందో తెలియట్లేదు. మనుషులు మాత్రం కనిపించట్లేదు. పోలీసులు సెర్చ్ చేస్తూనే ఉన్నారు ఈ రివర్ అంతా. కార్ మాత్రం ఇలా ఉంది పొజిషన్‌లో అన్నట్టు న్యూస్‌లో చెప్తూ ఉంటారు. మన సాయోన్ అక్కడ ఆఫీస్‌కొస్తాడనమాట ఒక స్పీచ్ ఇవ్వడానికి. అక్కడ రిపోర్టర్స్ అందరూ సాయోన్ రాగానే భయంకరంగా గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ తీస్తూనే ఉంటారు. సాయోన్ ఇబ్బంది పెడుతూ ఉంటే, తన ఫ్రెండ్ అయిన హెచ్‌పీసీ రిపోర్టర్ ఉంటాడు కదా, సో, అతను గట్టిగా అరుస్తాడనమాట. ఏంటి మీరు అతన్ని బ్రీత్ కూడా చేయనివ్వరా? కామ్‌గా కూర్చోండి, మాట్లాడతారు కదా, కంగారేంటి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళిక సైలెంట్ అయిపోతారు. సాయోన్ తన స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, మీకు నేను ఎలా తెలుసో అదంతా నా ఫేక్ ఐడెంటిటీ. అసలు నేను వాళ్ళ ఒరిజినల్ అబ్బాయినే కాదు. అలాగే ఒరిజినల్ సాయోన్ని కాదు. అతను వేరే ఉన్నాడు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నన్ను తెచ్చి ఈ ప్లేస్‌లో వాళ్ళే పెట్టారు. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అదేంటంటే నాకు మ్యారేజ్ అయింది. నాకొక వైఫ్ ఉంది. ఆ వైఫ్ ఎవరో కాదు హుయిజు అని చెప్పేసి ఫోటో స్క్రీన్ మీదేసి అందరికీ చూపిస్తాడనమాట లైవ్‌లోనే. చూయించేసి నా వైఫ్ కనిపించకుండా పోయింది. యాక్సిడెంట్ తర్వాత ఆ కార్ డ్రైవ్ చేసింది నా వైఫే. తను పోలీసులు ఇంకా చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆ రివర్ అంతా, సరౌండింగ్ ఏరియాస్ అంతా. తను ఇప్పటి వరకు కనిపించలేదు. మీలో ఎవ్వరికి తను కనిపించినా ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. మీ అందరూ నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. నా వైఫ్ ఎక్కడున్నా నాకు కావాలి అన్నట్టు అందరితో అలా లైవ్‌లో అనౌన్స్ చేస్తాడనమాట. హుయిజియే తన వైఫ్ అని చెప్పేసి. ఎలా అయినా సరే హుయిజిని పట్టుకోవాలి అన్నట్టుగా. ఇక సాయన్ వాళ్ళ ఆఫీస్‌లో మిస్టర్ కాంగ్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి హుయిజు తన వైఫా అని చెప్పేసి. హుయిజు వర్క్ చేసే కంపెనీ వాళ్ళు కూడా అనమాట. ఇన్ని రోజులు మనకు అసలు తెలీదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఫైనల్లీ అందరికీ తెలిసిపోతుంది సాయోన్ వైఫ్ ఎవరో కాదు, హుయిజు అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.